So good morning all. So today's topic is Java and Internet. Okay. So in this class we are going to discuss about the relationship of Java with Internet. Okay, Namma? ఈ క్లాస్లో మనము జావాకి ఇంటర్నెట్కి ఉన్న రిలేషన్ ఏంటి, జావాని ఇంటర్నెట్ రిలేటెడ్గా ఎక్కడ యూజ్ చేస్తాము అనేది ఈ క్లాస్లో చెప్తున్నాము. ఓకే, సో మీకు ఇదంతా చెప్పడానికి ముందు నేను ఏం చేద్దాం, లుక్ ఎట్ దిస్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ చూడండి అమ్మా. మనం ఇంటర్నెట్ అంటే ఎలా పనిచేస్తుంది? ఇది మన కంప్యూటర్ అనుకుంటే దాన్ని లోకల్ కంప్యూటర్ అనొచ్చు, అంతే కదమ్మా. మన కంప్యూటర్లో ఉన్న బ్రౌజర్ని వాడుకొని మనం ఏం చేస్తుంటాము, సమ్ అదర్ రిమోట్ కంప్యూటర్కి కనెక్ట్ అవుతూ ఉంటాము, అంతేనా? ఇంటర్నెట్ అంటే ఏంటి? ఇది నా కంప్యూటర్ అనుకుంటే ఈ కంప్యూటర్లో నేను ఈ కంప్యూటర్ని లోకల్ కంప్యూటర్ అనొచ్చు. ఈ కంప్యూటర్లో నేను ఏం చేస్తాను, ఒక బ్రౌజర్ ఓపెన్ చేస్తాను, అంతేనా? గూగుల్ క్రోమ్ కానీ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ ఇవన్నీ ఏంటి, బ్రౌజర్సే కదా. మీరు మొబైల్లో అయినా సరే, ఓకే, వెన్ ఎవర్ యూ వాంట్ టు యాక్సెస్ ఇంటర్నెట్ యు ఆర్ యూజింగ్ సమ్ బ్రౌజర్. బ్రౌజర్ అంటే అర్థం ఏంటమ్మా? Browser is nothing but a software which help us to use or to access the internet, అంతే కదా. బ్రౌజర్ అంటే ఏంటి? అది ఒక సాఫ్ట్వేర్. దాన్ని ఎందుకు వాడతాము? ఇంటర్నెట్ని యాక్సెస్ చేయాలి అంటే మనకి ఈ సాఫ్ట్వేర్ ఉండాలి. ఈ సాఫ్ట్వేర్ హెల్ప్తోనే మనము ఇంటర్నెట్ని యాక్సెస్ చేయగలము, ఓకేనా. సో whenever you want to use internet you need one computer or mobile, and in that you need one browser. Okay, so with the help of that browser you have to connect with some by entering the URL. అంటే మీరు ఒక వెబ్సైట్ అడ్రస్ ఎంటర్ చేస్తారు కదా, ఆ ఎంటర్ చేసిన ఆ వెబ్సైట్ అడ్రస్ని URL అంటారు. ఓకే, సో URL అంటారు. ఆ URL ఏంటి అంటే దట్ URL ఈజ్ నథింగ్ బట్ అడ్రస్ ఆఫ్ దిస్ కంప్యూటర్. ఇది ఒక కంప్యూటర్, ఇది ఎక్కడో ఉంది, అందుకని దాన్ని ఏమంటున్నాను, రిమోట్ కంప్యూటర్ అంటున్నా. సో రిమోట్ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ఏ కంప్యూటర్ దట్ ఎగ్జిస్ట్ అట్ ఎనీ ప్లేస్ ఆఫ్ ద వరల్డ్. అంటే వరల్డ్ ఎక్కడైనా ఆ కంప్యూటర్ ఉండొచ్చు, కాబట్టి వీఆర్ కాలింగ్ దట్ యాజ్ రిమోట్ కంప్యూటర్. సో మన కంప్యూటర్లో ఉండి ఆ రిమోట్ కంప్యూటర్లో ఉన్న డేటాని మనం చూడగలుగుతున్నాం. ఎలా చూడగలుగుతున్నాము అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇంటర్నెట్ హెల్ప్తో చూస్తున్నాం. సో ఇంటర్నెట్ ఏం చేస్తుంది అంటే ఈ రిమోట్ కంప్యూటర్కి మన కంప్యూటర్కి మధ్యలో ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేస్తుంది, ఓకేనా. మన కంప్యూటర్కి ఇంటర్నెట్ రిమోట్ కంప్యూటర్కి మధ్యలో ఒక కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ చేసేది ఇంటర్నెట్. ఓకే, ఆ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మనము ఈ రిమోట్ కంప్యూటర్లో ఉన్న డేటాని మన కంప్యూటర్లో చూడగలుగుతున్నాం, ఓకేనా. సో ఇలా ఎప్పుడైతే మీరు ఈ ఇంటర్నెట్ బేస్డ్ ఏమన్నా డాక్యుమెంట్స్ చూడాలి అన్నా, ఏమైనా పనులు చేయాలి అన్నా మనం ఏం చేయొచ్చు అంటే జావాని కూడా యూజ్ చేసుకొని రిమోట్ కంప్యూటర్లో ఉన్న డేటాని మన లోకల్ కంప్యూటర్లో చూసుకోవచ్చు. అలాగే రన్ చేసి అవుట్పుట్ రిజల్ట్ ఏమొస్తుంది అనేది చూసుకోవచ్చు. సో whenever you are having internet connection, the internet establishes a connection between the local computer and the remote computer. Over this connection, అంటే ఆ కనెక్షన్ ద్వారా మనం ఏం చేస్తున్నాము, రిమోట్ కంప్యూటర్లో ఉన్న డేటాని మన కంప్యూటర్లో చూస్తాం. అంటే ఇంటర్నెట్ ఏం చేస్తుంది, ఈ రిమోట్ కంప్యూటర్లో ఉన్న డేటాని ఆ కనెక్షన్ ద్వారా మన కంప్యూటర్కి వచ్చేటట్టు చేస్తుంది. అందుకనే ఉండడానికి డేటా మొత్తం రిమోట్ కంప్యూటర్లో ఉన్నా మనము మన లోకల్ కంప్యూటర్లో ఇక్కడున్న డేటా మొత్తాన్ని ఇక్కడే చూడగలం అన్నమాట, ఓకేనా. ఫర్ దిస్ ఇంటర్నెట్ ఈజ్ హెల్పింగ్ అస్. మరి ఈ ఇంటర్నెట్ ద్వారా మన కంప్యూటర్లో మనము ఆ డేటాని చూడటానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఏంటి అంటే బ్రౌజర్. బ్రౌజర్ మీకు తెలుసు కదా, అందరికీ తెలుసు. బ్రౌజర్ తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడైతే. వాట్ ఈస్ ఏ బ్రౌజర్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్ దట్ హెల్ప్ us టు యాక్సెస్ ఇంటర్నెట్. అంటే దట్ హెల్ప్ us టు యాక్సెస్ రిమోట్ కంప్యూటర్స్ త్రూ ద ఇంటర్నెట్. ఇంటర్నెట్ ద్వారా
రిమోట్ కంప్యూటర్లని మీరు వాడుకోవాలి అంటే ఏ సాఫ్ట్వేర్ వాడతారో ఆ సాఫ్ట్వేర్ని ఏమంటారు? బ్రౌజర్ అంటారు. ఓకే, సో ఇది జనరల్గా ఇంటర్నెట్ అంటే ఇలా పనిచేస్తుంది. సో ఈ ఇంటర్నెట్ కి జావాకి లింక్ ఉంది. ఏంటో లింక్ అంటే ఈ రిమోట్ కంప్యూటర్ లో మీరు ఒక జావా ప్రోగ్రామ్ ని పెట్టొచ్చు. ఆ జావా ప్రోగ్రామ్ ని మీరు నెట్ ద్వారా మీ లోకల్ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న ఆ ప్రోగ్రామ్ ని రన్ చేయొచ్చు. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ జావా. అంటే ఇంటర్నెట్ లో జావా ప్రోగ్రామ్స్ కూడా రన్ చేయొచ్చు. ఇంటర్నెట్ ద్వారా జావా ప్రోగ్రామ్స్ ని రన్ చేయొచ్చు. సో ఎందుకు రన్ చేయాలి అంటే మీరు ఏదన్నా డేటాని జావా ఉపయోగించుకొని ఏదన్నా ప్రోగ్రామ్ ని జావా ఉపయోగించుకొని రాయొచ్చు. దాన్ని ఒక రిమోట్ కంప్యూటర్ లో పెట్టొచ్చు. ఆ రిమోట్ కంప్యూటర్ లో ఉన్న ఆ ప్రోగ్రామ్ ని ఇంటర్నెట్ ద్వారా మనం లోకల్ కంప్యూటర్ కి తెచ్చుకోవచ్చు, అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. మా ఎవరో అన్మ్యూట్ చేశారు. ఓకే, సో లోకల్ కంప్యూటర్లోకి తెచ్చుకోవచ్చు, దెన్ రన్ చేయొచ్చు. ఓకే, సో ఇలా మనము జావా ఉపయోగించుకొని కూడా కొన్ని ఇంటర్నెట్ మీద పనిచేసే ప్రోగ్రామ్స్ రాయొచ్చు. సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జావా అండ్ ఇంటర్నెట్. ఇంటర్నెట్ అంటే మనకు తెలుసు, బ్రౌజర్ అంటే తెలుసు. ఇంటర్నెట్ని యూజ్ చేసుకొని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ డేటాని మనము యూజ్ చేసుకుంటున్నాం. అంటే సర్చింగ్ చేయడం కానీ, ఏమైనా వీడియోస్ చూడటం కానీ, ఇవన్నీ చేస్తున్నామా? మరి ఆ వీడియోస్ కానీ, ఆ సెర్చ్ చేసిన డాక్యుమెంట్లు కానీ ఎక్కడ ఉంటాయి అంటే దే ఆర్ అవైలబుల్ ఆన్ రిమోట్ కంప్యూటర్. సో ఈ రిమోట్ కంప్యూటర్లో వీడియోలు ఉండొచ్చు, ఆడియోలు ఉండొచ్చు, డాక్యుమెంట్స్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. సో ఈ రిమోట్ కంప్యూటర్లో మీరు వీడియో ఆడియోతో పాటు జావాకి సంబంధించిన ప్రోగ్రామ్స్ కూడా పెట్టొచ్చు. ఆ ప్రోగ్రామ్స్ ఏమంటారు అంటే యాప్లెట్స్ అంటారు. ఓకేనా? సో applet is nothing but a Java program that runs on internet. అంటే ఇంటర్నెట్ మీద పనిచేసే జావా ప్రోగ్రామ్ ఏమంటారు? యాప్లెట్ అంటారు. మనం ల్యాబ్ లో ఏం చేసాము? ఒక చిన్న జావా ప్రోగ్రామ్ రాసాము. కాకపోతే ఆ జావా ప్రోగ్రామ్ నార్మల్ జావా ప్రోగ్రామ్. ఎందుకు అంటే దట్ వర్క్స్ ఆన్ అవర్ కంప్యూటర్. మనకు ఏ కంప్యూటర్లో టైప్ చేసామో ఆ కంప్యూటర్లో మాత్రమే పనిచేస్తుంది. అలా కాకుండా ఇఫ్ యూ వాంట్ టు రైట్ వన్ ప్రోగ్రామ్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఇట్ అవైలబుల్ ఇన్ ద ఇంటర్నెట్, యూ హ్యావ్ టు రైట్ ఏ ప్రోగ్రామ్, జావా ప్రోగ్రామ్ విచ్ ఇస్ నోన్ యాజ్ యాప్లెట్స్. జావా ప్రోగ్రాము ఏదైతే ఇంటర్నెట్ మీద రన్ అవుతుందో ఆ జావా ప్రోగ్రామ్ ని ఏమంటారు? యాప్లెట్ అంటారు. సో నేను జావా లాంగ్వేజ్ ఉపయోగించుకొని ఒక యాప్లెట్ రాయొచ్చు. ఆ యాప్లెట్ ని నేను రిమోట్ కంప్యూటర్ లో పెట్టొచ్చు. ఆ రిమోట్ కంప్యూటర్ లో ఉన్న యాప్లెట్ ని ఇంటర్నెట్ ద్వారా నా లోకల్ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇక్కడ రన్ చేయొచ్చు. అర్థమైందా? అంటే ఇంటర్నెట్ ఉపయోగించుకొని మీరు ఏ పనులు అయితే చేస్తున్నారో ఆ పనులన్నిటినీ మీరు జావా ఉపయోగించుకొని డెవలప్ చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జావా అండ్ ఇంటర్నెట్. సో కొత్తగా ఏ పదాలు వచ్చాయి? మనకి ఆల్రెడీ తెలిసిన పదం ఏంటి అంటే లోకల్ కంప్యూటర్, అంటే మనం ఆల్రెడీ వాడుకునే కంప్యూటర్. కొత్త పదం ఏంటి? రిమోట్ కంప్యూటర్. అంటే మనం నెట్ ద్వారా ఏ కంప్యూటర్ కి కనెక్ట్ అయ్యామో ఆ కంప్యూటర్ ని రిమోట్ కంప్యూటర్ అంటాం. ఓకే, దాని కొత్తగా వచ్చిన పదం ఏంటి? యాప్లెట్. యాప్లెట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ జావా ప్రోగ్రామ్. అది ఒక జావా ప్రోగ్రామ్. మరి మామూలు ప్రోగ్రామ్ కి దీనికి తేడా ఏంటంటే మామూలు ప్రోగ్రామ్ అనేది మన కంప్యూటర్ లో మాత్రమే రన్ అవుతుంది. అదే యాప్లెట్ అయితే వేరే రిమోట్ కంప్యూటర్ లో పెట్టుకొని ఇంటర్నెట్ ద్వారా మన కంప్యూటర్ లోకి తెచ్చుకోవచ్చు, మన కంప్యూటర్ లో రన్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జనరల్ జావా ప్రోగ్రామ్ అండ్ యాప్లెట్. ఓకే, సో ఇక్కడ చూడండి, అదే ఇప్పుడు మనం చెప్పుకున్నదే నేను మళ్ళీ వర్డ్స్ లో చెప్పుకుంటే జావా ఈజ్ స్ట్రాంగ్లీ అసోసియేటెడ్ విత్ ద ఇంటర్నెట్. అంటే ఏంటి? ఇంటర్నెట్ తో జావాకి చాలా రిలేషన్ ఉంది. ఎందుకు అంటే ద ఫస్ట్ అప్లికేషన్ రిటన్ ఇన్ జావా వాజ్ హాట్ జావా. అంటే జావా
లాంగ్వేజ్ ని డిజైన్ చేసిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ తయారు చేశారు, అంటే ఒక సాఫ్ట్వేర్ తయారు చేశారు. ఆ సాఫ్ట్వేర్ పేరు ఏంటి అంటే హార్డ్ జావా. సో ఈ సాఫ్ట్వేర్, ఈ హార్డ్ జావా అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్రౌజర్. బ్రౌజర్ నే వెబ్ బ్రౌజర్ అని కూడా అనొచ్చు కదా. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ వెబ్ బ్రౌజర్. దీనివల్ల ఉపయోగం ఏంటి? బ్రౌజర్ కాబట్టి మనం ఏం చేయొచ్చు, ఇందాక చెప్పాను కదా, యాప్లెట్స్ అనే వాటిని రన్ చేయొచ్చు. ఓకే, సో జావా ఈజ్ ద లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ ఉపయోగించుకొని హార్డ్ జావా అనే ఒక బ్రౌజర్ ని తయారు చేశారు. ఆ బ్రౌజర్ వల్ల ఉపయోగం ఏంటి అంటే యాప్లెట్స్ అనే జావా ప్రోగ్రామ్స్ ని ఇంటర్నెట్ ద్వారా రన్ చేయొచ్చు. ఓకే, ఓకే. Then internet users can use Java to create applet programs. ఓకే, అండ్ మనం ఇందాక చెప్పుకున్నాం కదా జావా ఉపయోగించుకొని యాప్లెట్స్ అనే వాటిని రాయొచ్చు అని. ఎలా రాయొచ్చు, ఎలా రన్ చేయొచ్చు అని చెప్పాను. జావా ఎనేబుల్డ్ బ్రౌజర్, అంటే ఒక వెబ్ బ్రౌజర్ లో రన్ చేయొచ్చు, కాకపోతే ఆ బ్రౌజర్ జావాని సపోర్ట్ చేయాలి. ఓకే, సో దట్ జావా ఎనేబుల్డ్ వెబ్ బ్రౌజర్ which was designed at the beginning is known as hot java. Okay, they can also be used hot java to download an applet located on the remote computer and run it in the local computer. మనం ఇందాక చెప్పుకున్నదే కదా, జావా ఉపయోగించుకొని యాప్లెట్ రాయొచ్చు, ఆ యాప్లెట్ అని రిమోట్ కంప్యూటర్ లో పెట్టొచ్చు. రిమోట్ కంప్యూటర్ తో మనము ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యి ఆ రిమోట్ కంప్యూటర్ లో ఉన్న డేటాని, యాప్లెట్స్ ని మన కంప్యూటర్లోకి డౌన్లోడ్ చేయొచ్చు, డౌన్లోడ్ చేసుకొని రన్ చేయొచ్చు. ఓకే, అంటే మీరు ఎలా అయితే ఒక HTML ఫైల్ని ఆన్లైన్లో నుంచి అప్పుడప్పుడు మీరు డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేస్తూ ఉంటారు కదా, అలాగే డాక్యుమెంట్స్ని డౌన్లోడ్ చేయడానికి బదులు ఇక్కడ ఏం చేస్తున్నాము, జావా ప్రోగ్రామ్ని డౌన్లోడ్ చేయొచ్చు. ఇది ప్రోగ్రామ్ కాబట్టి రన్ అవుతుంది, అవుట్పుట్ వస్తుంది. Okay, that's why we are calling it as internet language. Internet language అని ఎందుకు అంటున్నాము? Because it is working along with the internet and it can run the programs over the internet. ఇంటర్నెట్ ద్వారా కూడా జావా ప్రోగ్రామ్స్ మనం రన్ చేయొచ్చు కాబట్టి ఆ రన్ అయ్యే ప్రోగ్రామ్స్ ని జావా ఉపయోగించుకొని డెవలప్ చేయొచ్చు కాబట్టి వీఆర్ కాలింగ్ జావా యాజ్ ఇంటర్నెట్ లాంగ్వేజ్. ఓకే, సో ఇదే కదా మనం ఇందాక ఏ థియరీ అయితే చూసామో ప్రీవియస్ స్లైడ్ మొత్తం ఈ డయాగ్రామ్ గురించే చెప్పారు. ఓకే, లోకల్ కంప్యూటర్, రిమోట్ కంప్యూటర్, both are connected through the internet, and applet is there. Applet is the Java program that resides on the that can be reside on the remote computer. Over the internet you can download the applet and run the applet on the local computer. Okay, then come to World Wide Web. ఓకే, మీ అందరికీ తెలుసు వరల్డ్ వైడ్ వెబ్ షార్ట్ కట్ లో ఇది ఏమంటారు, WWW అంటారు. సో WWWకి ఫుల్ ఫామ్ ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఏంటి అంటే ఇప్పుడు ఇంటర్నెట్ వేరు, వరల్డ్ వైడ్ వెబ్ వేరు. ఇంటర్నెట్ ఏమో కంప్యూటర్స్ మధ్య కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయడాన్ని ఇంటర్నెట్ అంటారు. మరి వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఏంటి? వెబ్ అంటే సాలిగూడు కదా, అంటే ఏంటి, వరల్డ్ వైడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ ని హైపర్ లింక్ల ద్వారా కనెక్ట్ చేసేదాన్ని వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ఇంటర్నెట్. వరల్డ్ వైడ్ వెబ్ వేరు, ఇంటర్నెట్ వేరు. రిలేషన్ ఏంటి, వాటి మధ్య సంబంధం ఏంటి అంటే ఇంటర్నెట్ లో ఒక పార్ట్ వరల్డ్ వైడ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్ ని షార్ట్ కట్ లో వెబ్ అని కూడా అంటారు. ఓకేనా, ఇంటర్నెట్ అంటే వరల్డ్ వైడ్ గా మీరు ఏ కంప్యూటర్ అయినా కనెక్ట్ అయ్యి దాంట్లో ఉన్న డేటా తెచ్చుకోవాలి అంటే ఇంటర్నెట్ ఉపయోగించాలి. ఓకే,
మరి ఆ డేటా అనేది హెచ్టిఎంఎల్ ఫైల్స్ రూపంలో ఉంటే దాన్ని ఆ హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్ని ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయి ఉంటాయి కదా, ఆ కనెక్ట్ అయిన హెచ్టిఎంఎల్ ఫైల్స్ అన్నిటిని కలిపి వరల్డ్ వైడ్ వెబ్ అంటారు. అంటే ఒక కంప్యూటర్లో ఓన్లీ హెచ్టిఎంఎల్ ఫైల్లే ఉండవు కదా, రకరకాల ఫైళ్ళు ఉంటాయి. అన్ని రకాల ఫైళ్ళు వాడుకోగలిగితేనేమో అది ఇంటర్నెట్ అవుతుంది. ఓన్లీ హెచ్టిఎంఎల్ ఫైల్స్ గురించి మాత్రమే మనం విజువలైజ్ చేసుకుంటే అది వెబ్ అవుతుంది. అర్థమైందా తేడా? ఇంటర్నెట్ అంటే వరల్డ్ వైడ్ గా ఉన్న కంప్యూటర్స్ అన్నిటిని కలిపి మనకు కావాల్సిన డేటాని తెచ్చుకోవడం. వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఆ వరల్డ్ వైడ్ గా ఉన్న కంప్యూటర్లో హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డేటా మాత్రమే తెచ్చుకోగలిగితే అది వెబ్. ఓకేనా? సో వరల్డ్ వైడ్ వెబ్ అంటే WWW ఈజ్ అన్ ఓపెన్ ఎండెడ్ ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ సిస్టమ్. అంటే ఏంటి? ఇది ఓపెన్ ఎండెడ్ అంటే అందరికీ ఓపెన్ గా ఉన్న అందరూ యూజ్ చేసుకోగలిగే ఇన్ఫర్మేషన్ రిట్రైవల్. ఇన్ఫర్మేషన్ అంటే మనకి కావాల్సినది దాన్ని ఇన్ఫర్మేషన్ అంటాం కదా, రిట్రైవల్ అంటే తెచ్చుకోవడం. ఓకే, సో వెబ్ అనేది ఏంటి అంటే ఇట్ ఈస్ ఓపెన్ ఎండెడ్ ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ సిస్టమ్. అంటే అందరికీ అందుబాటులో ఉన్న ఇన్ఫర్మేషన్ ని తెచ్చుకోగలిగే ఒక సిస్టమ్. దీంట్లో ఏముంటాయి? దిస్ సిస్టమ్ కంటైన్స్ కలెక్షన్ ఆఫ్ వెబ్సైట్. ఓకే, ఈ వరల్డ్ వైడ్ వెబ్ లో ఏముంటాయి? వెబ్సైట్లు ఉంటాయి. మరి వెబ్సైట్ లో ఏముంటాయి? వెబ్ పేజెస్ ఉంటాయి. ఆ వెబ్ పేజెస్ ని ఎలా రాస్తారు? హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ ఉపయోగించుకొని రాస్తారు. ఓకేనా? సో వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఓన్లీ హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ తో లింక్ అయినవి మాత్రమే అని అర్థం. అర్థమైందా ఇక్కడ? వరల్డ్ వైడ్ వెబ్ అనేది ఒక ఇన్ఫర్మేషన్ రిట్రైవల్ సిస్టమ్. సో ఈ వరల్డ్ వైడ్ వెబ్ లో ఏముంటాయి? వెబ్సైట్లు ఉంటాయి. మరి వెబ్సైట్ లో ఏముంటాయి? వెబ్ పేజ్ ఉంటుంది. ఆ వెబ్ పేజ్ ని ఎలా తయారు చేస్తారు అంటే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని తయారు చేస్తారు. ఓవరాల్ గా వెబ్ అంటే హెచ్టిఎంఎల్ పేజెస్. వెబ్ పేజ్ అన్నా హెచ్టిఎంఎల్ పేజ్ అన్నా ఒక్కటే. సో మీరు మనం అందరం దేన్ని వాడుతున్నామంటే వెబ్ను వాడుతున్నాం. దేని ద్వారా వాడుతున్నాము? ఇంటర్నెట్ ద్వారా వాడుతున్నాం. సో ఇంటర్నెట్ ద్వారా వెబ్ మాత్రమే వాడొచ్చా అంటే వెబ్నే కాదు, ఇంకా వేరే వాటిని కూడా వాడుకోవచ్చు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ వాళ్ళు కూడా ఇంటర్నెట్ వాడతారు. వాళ్ళకి ఏమంటారు అంటే ప్రైవేట్ నెట్వర్క్ అంటారు, మీరు వినే ఉంటారు. ఓకే, ఒక ఐబిఎం కంపెనీ అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఇంటర్నెట్ ద్వారానే వాళ్ళ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్తో కనెక్ట్ అవుతారు. అదే మనం ఉన్నాం అనుకోండి, మనం కనెక్ట్ అవ్వలేము. ఓన్లీ ఆ ఐబిఎం ఎంప్లాయీస్ మాత్రమే కనెక్ట్ అవ్వగలరు. అంటే అర్థం ఏంటి? సేమ్ ఇంటర్నెట్, మనము ఇంటర్నెట్ వాడుతున్నాము, వాళ్ళు కూడా ఇంటర్నెట్ వాడుతున్నారు. కానీ వాళ్ళకి మనకి తేడా ఏంటి? మనము ఇంటర్నెట్ ఉపయోగించుకొని అందరికి కనిపించే డేటా మాత్రమే చూడగలం. వాళ్ళు ఏం చేయొచ్చు? వాళ్ళు ఇంటర్నెట్ ఉపయోగించుకొని వాళ్ళ కంపెనీకి సంబంధించిన డేటా కూడా చూడొచ్చు. బ్యాంకులు ఉన్నాయమ్మా, బ్యాంకులకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటుందా? వాళ్ళు ఏం చేస్తారు? ఇంటర్నెట్ లో మనం చూసే డేటాని వాళ్ళు చూస్తారు. అట్ ద సేమ్ టైము మనకి కనిపించని బ్యాంక్ రిలేటెడ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది కూడా చూడగలరు. అంటే దాని అర్థం ఏంటి? ఇంటర్నెట్ అనేది పెద్ద బిగ్ సర్కిల్ అనుకుంటే దాంట్లో వెబ్ అనేది చిన్న సర్కిల్. అంటే ఇంటర్నెట్ ఉపయోగించుకొని మనకు తెలిసింది కొంచెమే. ఏంటి? ఓన్లీ వెబ్సైట్లు తెలుసు, ఆ వెబ్సైట్లలో కొనుక్కోవడం కానీ ఏమైనా చదువుకోవడం కానీ అది మాత్రమే తెలుసు. సో ఇంటర్నెట్ అంటే ఇదే కాదు, ఇంకా చాలా ఉంది. ఓకే, సో ఇంటర్నెట్ ని మనము వాడుతున్నాము, కంపెనీ పీపుల్ కూడా వాడుతున్నారు. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనమేమో అందరికీ కనిపించే డేటాని చూస్తాము, వాళ్ళేమో అందరికీ కనిపించే డేటా చూస్తారు. అట్ ద సేమ్ టైం వాళ్ళకి కావలసిన డేటాని అంటే వాళ్ళ కంపెనీకి సంబంధించిన డేటాని కూడా చూడగలుగుతారు. అర్థమైందా ఇంటర్నెట్ కి వెబ్ కి తేడా? ఇంటర్నెట్ అంటే వరల్డ్ వైడ్ గా ఏ కంప్యూటర్తోనైనా కనెక్ట్ అవ్వడానికి వాడేది. దాంట్లో ఆ కనెక్షన్ ద్వారా మీరు ఏదన్నా డేటా చూడాలి, అది అందరికి కనిపించే డేటా చూడాలి అంటే మీరు వెబ్ యూజ్ చేస్తారు.
లేదు ఆ కంపెనీకి సంబంధించిన డేటా మాత్రమే చూడాలి అంటే ఆ కంపెనీకి సంబంధించిన నెట్వర్క్ యూజ్ చేస్తారు. ఓకే, సో మొత్తానికి వరల్డ్ వైడ్ వెబ్ లో ఏముంటాయి అంటే వెబ్సైట్లు ఉంటాయి. వెబ్సైట్ లో ఏముంటాయి అంటే వెబ్ పేజెస్ ఉంటాయి. ఈ వెబ్ పేజెస్ ని ఎలా తయారు చేస్తారు అంటే హెచ్టిఎంఎల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని చేస్తారు. సో మీకు ఇయర్ హెచ్టిఎంఎల్ కూడా ఉంది కదా వెబ్ టెక్నాలజీస్ లో. సో మీరు ఆ వెబ్ టెక్నాలజీస్ సబ్జెక్ట్ లో హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ ఎలా రాస్తారు అనేది నేర్చుకుంటారు. ఓకే, సో మీరు హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్ రాశారు అంటే వెబ్ పేజ్ తయారు చేసినట్టు. అలాంటి వెబ్ పేజెస్ చాలా ఉంటే వెబ్సైట్ తయారవుతుంది. అలాంటి వెబ్సైట్లు చాలా కలిపితే వరల్డ్ వైడ్ వెబ్ అవుతుంది. ఓకేనా? దెన్ www uses tree structure and you can navigate information in any direction. ఓకే, మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేశారనుకోండి, ఒక్కొక్క లింక్ క్లిక్ చేస్తే ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఓపెన్ అవుతుంది. మళ్ళీ దాంట్లో ఇంకొన్ని లింకులు ఉంటాయి, ఆ లింకులు క్లిక్ చేస్తే ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ ఓపెన్ అయింది. సో అదంతా ఎలా ఉంటుందంటే ఒక ట్రీ లాగా ఉంటుంది అనమాట. ఓకే, ట్రీకి బ్రాంచెస్ ఉన్నట్టు, ట్రీకి మెయిన్ ట్రంక్ కి బ్రాంచెస్, ఆ బ్రాంచెస్ కి చిన్న బ్రాంచెస్ అలా ఉంటాయి కదా. సో వెబ్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ కూడా ఎలా ఉంటుందంటే ట్రీ లాగా ఉంటుంది. దాన్ని మీరు విజువలైజ్ చేసుకుంటే ట్రీ లాగా కనిపించింది అనమాట. ఓకే, మనం ఏమనుకున్నాము, ఇప్పటి వరకు నేను వెబ్ గురించి చెప్పాను. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేయాలి, జావాకి వెబ్ కి ఉన్న లింక్ ఏంటి. ఓకే, సో జావా ఉపయోగించి మనము యాప్లెట్స్ అనే ప్రోగ్రామ్స్ రాస్తామని చెప్పుకున్నాం కదా. ఈ యాప్లెట్ అనే ప్రోగ్రామ్ ని ఒక వెబ్ పేజ్ లో పెట్టొచ్చు. ఈ యాప్లెట్ అనే ప్రోగ్రామ్ ఎక్కడ పెట్టొచ్చు, ఒక వెబ్ పేజ్ లో ప్లేస్ చేయొచ్చు. సో what is the relationship between Java and World Wide Web? World Wide Web is nothing but web pages. Inside a web page, we can keep a Java program which is known as applet. వెబ్ పేజ్ లోపల ఒక జావా ప్రోగ్రామ్ ని పెట్టొచ్చు. ఏ ప్రోగ్రామ్ అది, యాప్లెట్ అనే జావా ప్రోగ్రామ్ ని ఒక వెబ్ పేజ్ లోపల ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, సో దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జావా అండ్ వరల్డ్ వైడ్ వెబ్. సో చూడండి, సపోజ్ నేనేం చెప్పాను, ఒక వెబ్ పేజ్ లో యాప్లెట్ పెట్టొచ్చు అన్నాను కదా. ఆ యాప్లెట్ పెడితే అది ఎలా పనిచేస్తుంది చూడండి. మనం ఇంటర్నెట్ అంటున్నాం, వెబ్ అన్నా కూడా ఇంటర్నెట్ ఉండాల్సిందే కదా. సో ఇది మన కంప్యూటర్, ఇది రిమోట్ కంప్యూటర్. రిమోట్ కంప్యూటర్ అంటే వరల్డ్ లో ఎక్కడో ఉన్న కంప్యూటర్. సో ఈ రిమోట్ కంప్యూటర్ ని ఏమంటారు, ఇది రిమోట్ కంప్యూటర్ కదా. ఈ రిమోట్ కంప్యూటర్ లో ఏమేమి ఉన్నాయో చూడండి, వెబ్ సర్వర్, HTML డాక్యుమెంట్, బైట్ కోడ్, యాప్లెట్ సోర్స్ కోడ్. ఓకే, సో ఈ రిమోట్ కంప్యూటర్ లో పని ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ మనము ఒక యాప్లెట్ ప్రోగ్రామ్ రాస్తాం. సోర్స్ కోడ్ అంటే ప్రోగ్రామే కదా, యాప్లెట్ ప్రోగ్రామ్ రాస్తాం. దాన్ని కంపైల్ చేస్తే ఏమొచ్చింది, బైట్ కోడ్ వచ్చింది. ఆ బైట్ కోడ్ నేను ఎక్కడ పెడుతున్నాను, HTML ప్రోగ్రామ్ లో పెడుతున్నాను. ఎలా పెడుతున్నాను, యాప్లెట్ అనే ట్యాగ్ ఉపయోగించుకొని పెడుతున్నాను. ఈ HTML ప్రోగ్రాము ఎక్కడ ఉంటది, వెబ్ సర్వర్ లో ఉంటది. అంటే ఈ HTML ప్రోగ్రామ్ ఏ కంప్యూటర్ లో రాశానో దాన్ని రిమోట్ కంప్యూటర్ అంటున్నాం కదా. ఆ రిమోట్ కంప్యూటర్ నే మనము వెబ్ సర్వర్ అనొచ్చు. వెబ్ సర్వర్ అని కూడా ఎందుకు అంటున్నాను అంటే దిస్ ఈస్ ద సర్వర్. సర్వర్ అంటే ఏంటి, మనకి సర్వ్ చేసేది అనే కదా. ఏం సర్వ్ చేస్తుంది, వెబ్ ని. వెబ్ అంటే అర్థము వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ అంటే HTML డాక్యుమెంట్సే కదా. సో this remote computer is also known as web server. So web server is nothing but a computer. Web server అనేది ఏంటమ్మా, అది ఒక కంప్యూటర్. సర్వర్ అంటే సర్వర్ కూడా మన ల్యాబ్ లో కూడా సర్వర్స్ చూసారు కదా మీరు. ఆ సర్వర్ కి కనెక్ట్ అయ్యి మన చిన్న క్లయింట్ సిస్టమ్స్ అన్ని పనిచేస్తున్నాయా. సో సర్వర్ అంటే అర్థం ఏంటి, ఇది మిగిలిన వాటన్నిటికీ సర్వ్ చేస్తుంది అని అర్థం. దెన్ వెబ్ సర్వర్ అంటే అర్థం ఏంటి, ఏ సర్వర్ లో అయితే వెబ్ పేజెస్ ఉంటాయో దాన్ని వెబ్ సర్వర్ అంటున్నాం. ఓకే, సో దిస్ ఇస్ ద వెబ్ సర్వర్ దట్ కంటైన్స్ HTML డాక్యుమెంట్స్. ఈ HTML డాక్యుమెంట్ లో ఏముంది, యాప్లెట్ ట్యాగ్ ఉంది. ఆ యాప్లెట్ ట్యాగ్ ఎందుకు వాడాము అంటే
మనం రాసిన యాప్లెట్ అనే జావా ప్రోగ్రామ్ ని ఇన్సర్ట్ చేయడానికి ఇది వాడాం. సో మనము ఒక యాప్లెట్ ప్రోగ్రామ్ రాసినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ రాస్తాము, కంపైల్ చేస్తే బైట్ కోడ్ వస్తుంది. ఆ బైట్ కోడ్ వచ్చిన దాన్ని హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ లోపల పెట్టేస్తాము. ఆ పెట్టిన తర్వాత ఈ డాక్యుమెంట్ ఏ కంప్యూటర్లో ఉందో ఆ కంప్యూటర్ని వెబ్ సర్వర్ అంటాం. ఓకే, సో ఇది ఒక రిమోట్ కంప్యూటర్లో ఉండే హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్. దాన్ని ఇప్పుడు మనం అనుకోండి, అంటే ఇది ఎవరో అనుకోండి. సపోజ్ ఇక్కడ నేనున్నానమ్మా, మర్చిపోయాను. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, వెబెక్స్ మీటింగ్ కదా పెట్టుకుంది. సో ఇది నేను అనుకోండి, అంటే రిమోట్ కంప్యూటర్ ఎవరు, నా కంప్యూటర్. దిస్ రిమోట్ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ మై కంప్యూటర్. ఇక్కడ యూజర్ కంప్యూటర్ అంటే అర్థం ఏంటి, మీ మొబైల్ కానీ మీ ల్యాప్టాప్ కానీ మీ కంప్యూటర్ కానీ. ఓకే, సో ఇప్పుడు నా కంప్యూటర్లో ఉన్నాను. ఇప్పుడు నేను ఈ స్క్రీన్ ఎక్కడ ఓపెన్ చేశాను, రిమోట్ కంప్యూటర్లో ఓపెన్ చేశాను. మీరు ఎక్కడ చూస్తున్నారు, యూజర్ కంప్యూటర్లో చూస్తున్నారు. ఎలా చూస్తున్నాం మనము, కనెక్ట్ అయ్యాము. ఎలా కనెక్ట్ అయ్యాము, ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యాము. అవునా కాదా? ఓకే, సో మరి మీరు ఇప్పుడు చూసేది హెచ్డిఎంఎల్ ఫైలా, కాదు కదా. అంటే ఏంటి, ఇంటర్నెట్ ద్వారా వెబ్సైట్ చూస్తున్నారా ఇప్పుడు మీరు, కాదు కదా. ఏం చూస్తున్నారు, ఒక పీపీటీ ప్రెజెంటేషన్ చూస్తున్నారు, పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి, ఇంటర్నెట్ ఉపయోగించుకొని వెబ్సైట్లు చూడొచ్చు, పీపీటీలు చూడొచ్చు, వేరే కంప్యూటర్లో ఇంకేమన్నా ఉంటే అవి కూడా చూడొచ్చు. ఓకే, అర్థమైందా? సో నా కంప్యూటర్ నేమో రిమోట్ కంప్యూటర్ అంటారు, మీ కంప్యూటర్ నేమో యూజర్ కంప్యూటర్ అంటారు. అలాగే మనం జావాని రిమోట్ కంప్యూటర్లో వాడాలి అనుకున్నప్పుడు, సపోజ్ నా కంప్యూటర్లో ఒక జావా ప్రోగ్రామ్ ఉంది అనుకోండి. ఆ ప్రోగ్రామ్ నేను ఏం చేశాను, ఒక హెచ్డిఎంఎల్ ఫైల్లో పెట్టాను. కాబట్టి నా కంప్యూటర్ని ఇంకొక పేరుతో ఏమని పిలవచ్చు, వెబ్ సర్వర్ అనొచ్చు. సో నా కంప్యూటర్లో ఉన్న ఈ హెచ్డిఎంఎల్ ఫైల్ మీరు వాడుకోవాలి అనుకున్నారు. అప్పుడు ఏం చేస్తారు మీరేం చేయాలి, నా కంప్యూటర్తో కనెక్షన్ పెట్టుకుంటారు. అంటే ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవుతారు. కనెక్ట్ అయినప్పుడు నేను ఏం చేస్తాను, ఈ హెచ్డిఎంఎల్ ఫైల్ మీకు పంపిస్తాను. నా కంప్యూటర్లో ఉన్న ఈ హెచ్డిఎంఎల్ ఫైల్ ఎక్కడికి వస్తుంది, ఈ కనెక్షన్ ద్వారా మీ దగ్గరకు వస్తుంది. ఓకే, మీ దగ్గరికి ఎక్కడికి వస్తుంది, బ్రౌజర్లోకి వస్తుంది. అంతే కదా. మీరు ఎక్కడ చూస్తున్నారు, వెబెక్స్ యాప్, లేదు అంటే కొంతమంది బ్రౌజర్ ద్వారా డైరెక్ట్గా చూస్తారు కదా. సో మీరు వెబ్సైట్ చూస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి, బ్రౌజర్లో చూస్తున్నట్టే కదా. సో నా దగ్గర ఉన్న హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ని మీరు ఇంటర్నెట్ ద్వారా బ్రౌజర్లో చూస్తారు. ఆ బ్రౌజర్లో ఏం ఓపెన్ అయింది, ఈ హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. దాంట్లో ఏముంది, ఇక్కడ ఉన్న బైట్ కోడ్ ఇక్కడికి వచ్చింది కదా. ఆ బైట్ కోడ్ ఏమవుతుంది, నీ కంప్యూటర్లో రన్ అవుతుంది. నీ కంప్యూటర్లో రన్ అయితే ఏమొస్తుంది, నీకు అవుట్పుట్ వస్తుంది. ఆ అవుట్పుట్ని ఎవరు చూస్తున్నారు, నువ్వు చూస్తావు. ఓకే, అర్థమైందా? సో రిమోట్ కంప్యూటర్ ఈజ్ నథింగ్ బట్ ద కంప్యూటర్ దట్ యు ఆర్ కనెక్టెడ్ విత్. మీరు దేనితో కనెక్ట్ అయ్యారో, మీరు కనెక్ట్ అయ్యారు అంటే దాని అర్థం ఏదో ఒక కంప్యూటర్తో కనెక్ట్ అయినట్టు. ఆ కనెక్ట్ అయిన కంప్యూటర్లో ఒక హెచ్డిఎంఎల్ ప్రోగ్రామ్ ఉంది. ఆ హెచ్డిఎంఎల్ ప్రోగ్రాంలో జావా ప్రోగ్రామ్ ఇన్సర్ట్ చేశాను. అంటే ఏంటి, హెచ్డిఎంఎల్ ప్రోగ్రాంలో జావా ప్రోగ్రామ్ కూడా ఉండొచ్చు. సో మీరేం చేశారు, నా కంప్యూటర్కి మీరు కనెక్ట్ అయ్యారు. నేనేం చేశాను, ఈ హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ని ఈ కనెక్షన్ ద్వారా మీకు పంపించాను. మీరేం చేశారు, పంపించాను అంటే ఏం పంపించినట్టు, ప్రోగ్రామ్ పంపించినట్టే. ఆ ప్రోగ్రాంలో ఏముంది, బైట్ కోడే ఉంది. ఆ బైట్ కోడ్ ఏమవుతుంది, బ్రౌజర్లో ఓపెన్ అవుతుంది. ఆ బ్రౌజర్లోనే రన్ అయింది. ఆ రన్ అయిన తర్వాత మీకు ఏం కనిపిస్తుంది, అవుట్పుట్ కనిపించింది. ఆ అవుట్పుట్ని ఏం చేస్తారు, మీరు చూస్తారు. ఓకే, అంటే ఎలా అయితే మీరు ఒక వెబ్సైట్ని చూడగలుగుతున్నారు, అలాగే ఒక జావా ప్రోగ్రామ్ని కూడా మీ కంప్యూటర్లోకి తెచ్చుకొని రన్ చేసి అవుట్పుట్ చూడొచ్చు. దట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జావా అండ్ వెబ్. ఎలా పెడుతున్నాను నా జావా ప్రోగ్రామ్ని, వెబ్ పేజ్, హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ అన్నా వెబ్ పేజ్ అన్నా ఒకటే కదా. ఒక వెబ్ పేజ్ని తయారు చేయడానికి రాసే ప్రోగ్రామే హెచ్డిఎంఎల్. ఓకే, హెచ్డిఎంఎల్ డాక్యుమెంట్ అంటే వెబ్ పేజ్ని తయారు చేయడానికి రాసే ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాంలో కూడా జావా పెట్టాను కాబట్టి జావాకి వెబ్కి లింక్ ఉన్నట్టే కదా. ఓకే, సో దిస్ ఇస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జావా అండ్ వరల్డ్ వైడ్ వెబ్. ఓకే,
సో అదే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, దెన్ కమ్ టు ద నెక్స్ట్ టాపిక్, వెబ్ బ్రౌజర్స్. ఓకే, సో మీకు ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పాను, వెబ్ బ్రౌజర్ అంటే ఒక సాఫ్ట్వేర్. ఓకే, ఎందుకు వాడతారు, నావిగేట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ద డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అంటే త్రూ ఇంటర్నెట్. ఇక్కడ చూడండి, ఈ అర్థం, ఈ డెఫినేషన్ మీకు అర్థమైతే మీకు ఇంటర్నెట్ అర్థమైనట్టే, డబ్ల్యూడబ్ల్యూ అర్థమైనట్టే, తర్వాత బ్రౌజర్ అంటే కూడా అర్థమైనట్టే. చూడండి ఇక్కడ, ద వెబ్ బ్రౌజర్ ఈజ్ ఏ సాఫ్ట్వేర్, అంటే వెబ్ బ్రౌజర్ అనేది ఒక సాఫ్ట్వేర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు నావిగేట్ ఇన్ఫర్మేషన్. దాన్ని ఎందుకు ఉపయోగిస్తారు, ఇన్ఫర్మేషన్ ని నావిగేట్ చేయడానికి. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, ఇన్ఫర్మేషన్ ఆన్ ద వెబ్. ఆ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, వెబ్ మీద ఉంది. మరి ఎలా చూస్తున్నారు, త్రూ ఇంటర్నెట్. అంటే ఇంటర్నెట్ ద్వారా వెబ్ లోపల ఉన్న ఇన్ఫర్మేషన్ ని వాడుకోవడానికి ఉపయోగించే సాఫ్ట్వేర్ ని వెబ్ బ్రౌజర్ అంటారు. సో అప్పుడు వెబ్ బ్రౌజర్ అంటే సాఫ్ట్వేర్, వరల్డ్ వైడ్ వెబ్ అంటే ఓపెన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. దెన్ ఇంటర్నెట్ అంటే మనం కనెక్షన్ పెట్టుకోవడాన్ని యూజ్ చేసేది ఇంటర్నెట్. సో మీకు ఇంటర్నెట్ కి వెబ్ కి మనం జనరల్ గా రెండు పదాలని మిక్స్ చేస్తాం. మీరు మామూలుగా ఏమంటారు, ఇంటర్నెట్ చూస్తున్నాను అంటారు. సో ఇంటర్నెట్ చూస్తున్నట్టు కాదు, మీరు అక్కడ ఏ పదం వాడాలి, వెబ్ బ్రౌజ్ చేస్తున్నాను అనాలి, లేదా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూని బ్రౌజ్ చేస్తున్నాను అనాలి. మీరు ఇంటర్నెట్ చూసినట్టు కాదు, అక్కడ వెబ్ని బ్రౌజ్ చేస్తున్నారు. వెబ్ బ్రౌజింగ్ అంటారు. వెబ్ బ్రౌజింగ్ అంటే వెబ్ని బ్రౌజ్ చేయడం. ఓకేనా, సో మీరు ఇంటర్నెట్ అనే పదం వాడుతున్నారు కదా, అది కరెక్ట్ కాదనమాట. ఇంటర్నెట్ ద్వారా వెబ్ని బ్రౌజ్ చేస్తున్నాను అనాలి. కాకపోతే మనం షార్ట్ కట్లు ఏమంటామంటే ఇంటర్నెట్ వాడుతున్నాను అంటాం. ఇంటర్నెట్ వాడటం కాదు, ఇంటర్నెట్ ద్వారా వెబ్ని నావిగేట్ చేస్తున్నాము, వాడుకుంటున్నాను, చూస్తున్నాను అని అర్థం. ఓకే, సో ఈ వెబ్ బ్రౌజర్స్ అనేవి సాఫ్ట్వేర్లే కదా, ఇలాంటి సాఫ్ట్వేర్లు చాలా ఉన్నాయి. వాటిల్లో మనకి సిలబస్ ఇచ్చింది ఏంటంటే హార్డ్ జావా, నెట్స్కేప్ నావిగేటర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఓకే, దెన్ మీకు తెలిసినవి ఇంకా చాలా ఉన్నాయి, క్రోమ్, ఒపేరా, క్రోమియం. ఓకేనా, ఇలా మీకు మీ మొబైల్స్ లో కూడా ఉన్నాయి కదా చాలా రకాల బ్రౌజర్స్, అవన్నీ వెబ్ బ్రౌజర్సే అవుతాయి. అంటే వెబ్ ని బ్రౌజ్ చేయడానికి ఏది వాడినా అది వెబ్ బ్రౌజరే అవుతుంది. ఓకేనా, కాకపోతే మనకి సిలబస్ లో ఈ మూడింటి గురించి చెప్తారు, ఏంటి, హార్డ్ జావా, నెట్స్కేప్ నావిగేటర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. దాదాపు ఈ హార్డ్ జావా లేదమ్మా, ఇప్పుడు తీసేసారు. ఈ నెట్స్కేప్ నావిగేటర్ కూడా లేదు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మాత్రం ఉంది, ఎందుకంటే ఇది మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు. గూగుల్ క్రోమ్ ఇప్పుడు బాగా ఫేమస్, ఎందుకంటే దాదాపు అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లలో బై ఇన్బిల్ట్ క్రోమ్ వచ్చేసింది కాబట్టి. అలాగే మనం అందరం గూగుల్కి అలవాటు పడ్డాం కాబట్టి ఎక్కువగా యూజ్ చేసే బ్రౌజర్ ఏంటి అంటే క్రోమ్ కదా. సో దెన్ ఇవి ఆల్రెడీ ఈ రెండు మనం వాడకపోయినా వాటి గురించి అయితే చదువుకోవాలి కాబట్టి చెప్పుకున్నాము. ఫస్ట్ హార్డ్ జావా. సో దాని పేరులోనే ఉంది జావా అని, అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ బ్రౌజర్. ఆ బ్రౌజర్ ని తయారు చేయడం అంటే, బ్రౌజర్ అంటే సాఫ్ట్వేరే కదా, సాఫ్ట్వేర్ తయారు చేయాలి అంటే ప్రోగ్రామ్ కావాలి కదా, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏంటంటే జావా. అంటే జావా ఉపయోగించుకొని తయారు చేసిన బ్రౌజర్ ఏంటి అంటే హార్డ్ జావా. ఎవరు తయారు చేశారు అంటే కంపెనీ కంపెనీ పేరు ఏంటి అంటే సన్ మైక్రో సిస్టమ్స్. ఎందుకు తయారు చేశారు, వెబ్ పేజీ చూడటానికి. కాకపోతే దీని స్పెషాలిటీ ఏంటి, జావాలో యాప్లెట్స్ అనే ప్రోగ్రామ్స్ రాస్తాము. ఆ యాప్లెట్స్ అనే ప్రోగ్రామ్ చూడడానికి ఈ హార్డ్ జావా అనేది బేసిక్ గా తయారు చేశారు. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ హార్డ్ జావా. సో when Java was ported to the internet and the web browsers available to run applets at the time hard Java was developed. దీన్ని ఎందుకు తయారు చేశారు అంటే, ఇప్పుడు జావా ఉపయోగించుకునే యాప్లెట్లు రాశారు అని చెప్పాను కదా, ఆ యాప్లెట్లను రన్ చేయాలి అంటే ముందు వాళ్ళు టెస్ట్ చేయాలి కదా. టెస్ట్ చేద్దామని చూస్తే ఆల్రెడీ ఉన్న బ్రౌజర్లు ఏవి ఈ జావాని సపోర్ట్ చేయడం లేదన్నమాట. అందుకని వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ ఓన్గా జావాని సపోర్ట్ చేసి ఒక కొత్త బ్రౌజర్ వాళ్ళే తయారు చేసి వాళ్ళే రన్ చేసుకున్నారు.
వాళ్ళు రన్ చేయడం అయిపోయిన దగ్గర నుంచి మిగిలిన కంపెనీలన్నీ ఆ జావాని సపోర్ట్ చేసే బ్రౌజర్స్ తయారు చేస్తారు. ఓకేనా? సో హార్డ్ జావా అనేది ఒక బ్రౌజర్ సాఫ్ట్వేర్. ఈ బ్రౌజర్ సాఫ్ట్వేర్ ఎవరు తయారు చేశారు అంటే సన్ మైక్రో సిస్టమ్స్ వాళ్ళు తయారు చేశారు. ఇది ఎలా తయారు చేశారు అంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించుకొని తయారు చేశారు. దెన్ ఎందుకు తయారు చేశారు అంటే ఈ యాప్లెట్స్ అనే ప్రోగ్రామ్స్ ని టెస్ట్ చేద్దాము అంటే అప్పటికి ఏ సాఫ్ట్వేర్ ఏ బ్రౌజరు సపోర్ట్ చేయడం లేదు. ఏ బ్రౌజర్ సపోర్ట్ చేయడం లేదని వీళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఓన్ గా ఒక బ్రౌజర్ రాసేసారు, డెవలప్ చేశారు. కాబట్టి దానికి ఏమని పేరు పెట్టారు, హార్డ్ జావా అని పేరు పెట్టారు. దాని తర్వాత ఏమైంది, వాళ్ళు డెవలప్ చేయడం అయిపోయిన తర్వాత ఓకే జావా ఇంటర్నెట్ మీద కూడా పనిచేస్తుంది కాబట్టి ఈ ఫీచర్ బాగుంది కాబట్టి ఇలాంటి ఫీచర్స్ ని మన బ్రౌజర్ లో కూడా ఇంప్లిమెంట్ చేద్దాము అని మిగిలిన కంపెనీ వాళ్ళందరూ వాళ్ళ బ్రౌజర్స్ లో కూడా జావా యాప్లెట్స్ ని సపోర్ట్ చేసేటట్టు మోడిఫికేషన్స్ చేశారన్నమాట. ఓకే, దెన్ కమ్ టు నెట్స్కేప్ నావిగేటర్. సో నెట్స్కేప్ నావిగేటర్ అనేది ఇంకొక బ్రౌజర్. దాన్ని తయారు చేసింది ఎవరు అంటే నెట్స్కేప్ కమ్యూనికేషన్స్ కార్పొరేషన్. ఓకే, సో దాంట్లో కూడా మనం జావా యాప్లెట్స్ రన్ చేయొచ్చు. అంటే ఫస్ట్ సపోర్ట్ చేయలేదు కానీ తర్వాత సపోర్ట్ చేశారు యాప్లెట్స్ ని. తర్వాత ఈ బ్రౌజరు అన్ని రకాల ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్, సోలారిస్, యాపిల్, మ్యాకింటాష్ ఆపరేటింగ్ సిస్టమ్స్ మీద కూడా పనిచేస్తుంది. దానికి చాలా రకాల ఫీచర్స్ ఉన్నాయి. ఓకే, దెన్ కమ్ టు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇది కూడా ఒక బ్రౌజరే, కాకపోతే దీన్ని తయారు చేసిన కంపెనీ పేరేంటి, మైక్రోసాఫ్ట్. ఓకే, సో మైక్రోసాఫ్ట్ ఐఈ అనేది చూసే ఉంటారు కదా మీరు, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. సో దాంట్లో చాలా రకాల టూల్ బార్స్, మెనూస్, డైలాగ్ బాక్స్లు ఈజీగా చేసుకోవడానికి ఉన్నాయి. దాని అది కూడా ఏం చేస్తుంది, జావాని సపోర్ట్ చేయడానికి జిట్ కంపైలర్ అనే దాన్ని యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో జిట్ అంటే జస్ట్ ఇన్ టైమ్ కంపైలర్. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. మనకి లేదు సిలబస్ లో, కానీ మీరు కావాలి అంటే ఇఫ్ యూ గెట్ ద క్వశ్చన్ యాజ్ రైట్ అబౌట్ వెబ్ బ్రౌజర్స్ యూ కెన్ రైట్ అబౌట్ క్రోమ్ ఆల్సో. దాని గురించి కూడా రాయొచ్చు. ఓకేనా, క్రోమ్ ఇస్ ద వెబ్ బ్రౌజర్ డెవలప్డ్ బై గూగుల్ కంపెనీ. ఓకే, ఇట్ ఈస్ యూజ్డ్ టు యాక్సెస్ ద ఇంటర్నెట్, యాక్సెస్ ద వెబ్ త్రూ ఇంటర్నెట్ అని మనం గూగుల్ క్రోమ్ గురించి కూడా రాయొచ్చు. ఓకేనా, సో దిస్ ఇస్ అబౌట్ వెబ్ బ్రౌజర్స్. So with this we completed our topic on Java and internet. Java ki internet ki ఏంటి రిలేషన్ అనేది చెప్తున్నాం. ఓకే, సో నౌ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. If you have